నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో 2 రోజులు పర్యటించారు. ప్రస్తుతం నెలకొన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ 2 రోజుల పర్యటనలో మలేషియా ప్రధాని ఇబ్రహీం అన్వర్తో ఎలాంటి చర్చలు జరిగాయి? చాలా గ్రాండ్ వెల్కమ్ కూడా లభించింది, రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. చాలా అంశాల మీద చర్చలు జరిగాయి. పర్టికులర్గా చైనాని కౌంటర్ చేయడము, అలాగే పాకిస్తాన్ని ఒంటరి చేయడము, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ ఈ యొక్క పర్యటన ద్వారా. దీని గురించి మాట్లాడదాం. ఈ పర్యటన గురించి, దీని సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడదాం. మాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ఇప్పుడు 2015లో ఒకసారి వెళ్ళారు, మళ్ళీ 2018లో ఒకసారి వెళ్ళినట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు కొంత విరామం తర్వాత, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మోదీ గారు మలేషియాలో పర్యటించారు. ఏంటి సార్ ఇప్పుడు ఈ పర్యటనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందా బియాండ్ ట్రేడ్? రాజు గారు, ఈ పర్యటనలో చాలా క్రిటికల్ అంశాలు ఉన్నాయండి. యాక్చువల్ చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మలేషియన్ గవర్నమెంట్ హిస్టారికల్లీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేది. అంటే మహతీర్ ఉండేటప్పుడు వాళ్ళు అంటే భారతదేశానికి ఎలాంటి స్టేట్మెంట్ అంటే పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చేశారు. సో 2000 ఆ టైంలో చాలా టెన్షన్. అంటే మహతీర్ మొహమ్మద్ ఉండేటప్పుడు అప్పుడు ఎలా అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో అసలు భారతదేశమే ఇన్వేడెడ్ అండ్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా చాలా టెన్షన్. ఇంకా ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ క్రిటిసైజ్ చేస్తూ రిజల్యూషన్ పాస్ చేశాడు. అలాగే సిఐఏ వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగా విమర్శించడం, ఇటువంటి పనులు చేశారు. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ మహతీర్ మొహమ్మద్ ఓడిపోయాడో, ఆయన ప్లేస్ లో వచ్చిన అన్వర్ ఇబ్రహీం మళ్ళీ ఈ రిలేషన్స్ ని రీసెట్ చేయడానికి వచ్చారు. అంటే ఒకప్పుడు మన వాళ్ళు ఒక 30-40% పామోలిన్ ఆయిల్ తీసుకొచ్చేవారు ఇక్కడ, అంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మనం. కానీ ఎప్పుడైతే ఇతను రిలేషన్లు పాడు చేశాడో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రీసెట్ చేసుకుంటూ వచ్చాడు 23-24 నుంచి. ఈ విజిట్ లో యాక్చువల్లీ చాలా ఒప్పందాలు చాలా కీలకంగా, చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వీడియోలు కూడా వచ్చాయి కొన్ని, మీరు చూసుంటే. As a welcome to the Honorable Prime Minister Shri Narendra Modi ji and Honorable Prime Minister of Malaysia Yang Amat Berhormat Datuk Sri Anwar Ibrahim. మన మోదీజీకి చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారు. ఎస్పెషల్లీ కూచిపూడి, భరతనాట్యము, ఇలా వివిధ భారత సంస్కృతికి చెందిన నృత్యాలు, గీతాలు, వాటిలతో దగ్గర దగ్గర 800 మంది ఆర్టిస్టులు వెల్కమ్ చెప్పారండి. అంటే ఇక్కడ ముఖ్యంగా జరిగినవి ఏంటంటే అగ్రిమెంట్లు ఆడియో విజువల్ కో ప్రొడక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, యాంటీ కరప్షను, సెమీ కండక్టర్స్, హెల్త్, వొకేషనల్ ట్రైనింగ్, సోషల్ సెక్యూరిటీ ఫర్ వర్కర్, ఇటువంటివి. ఎందుకంటే మన భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ మలేషియాలో. దగ్గర దగ్గర ఒక 30 లక్షల మంది ఉన్నారని అంచనా. అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఉండే పాపులేషన్ లో దగ్గర దగ్గర 7-8% వరకు భారతీయులే. అంటే చాలా మటుకు తమిళియన్స్, కొంతమంది తెలుగు వాళ్ళు, కొంతమంది మలయాళం, పంజాబీ వాళ్ళు ఉన్నారు అని ఒక ఇది. అది కాకుండా దగ్గర దగ్గర ఒక 2.5 లక్షల మంది అక్కడ వెళ్ళి ఐటీ ఉద్యోగాలు, ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే అన్స్కిల్డ్ వర్కర్స్ అక్కడ పనిచేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే చూసుకోవాల్సిందండి, మోదీ గారిది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఒకటి వచ్చింది. ఇదేంటంటే ప్రోయాక్టివ్గా ఆసియాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కీలకమైన మెంబర్స్, మలేషియా ఇటువంటి వివిధ ఈ అంటే స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా అంటారు. అంటే ఈ మలక్కా, స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా ఎందుకు ఇంపార్టెంట్ అంటే చైనాకు 70% ఫ్యూయల్ సప్లైస్ అన్ని ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచే వెళుతుంది. ఒకవేళ స్ట్రైట్స్ ఆఫ్ మలక్కాని ఆపేశారా అనుకోండి, చైనా వాడికి ఆయిల్ ఉండదు. అలాగే చైనా వాడు మిగతా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిలో
60% కూడా స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా నుంచే వెళ్తుందన్నమాట. అందు గురించి ఈ మలేషియాతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడము జియో పొలిటికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. అయితే ఇవి కాకుండా ఏంటంటే సెమీ కండక్టర్స్ మీద బాగా డిపెండెన్సీ పెరిగిపోతుంది. అంటే ఎస్పెషల్లీ చైనా డామినెన్స్ పెరిగిపోతుంది. అలా కాకుండా కొంచెం ఇది ఇంకొక ఆప్షన్, చైనా మీద డిపెండ్ కాకుండా ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ట్రేడ్, అంటే బైలాటరల్ ట్రేడ్ 20 బిలియన్ వరకు ఉంటుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఆసియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మలేషియా. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ మనం వాళ్ళ దగ్గర నుంచి పామ్ ఆయిలే తెప్పించుకుంటాము అంటారు. అది కాదు, యాక్చువల్లీ ఇంకా మినరల్స్ కూడా ఉన్నాయి, అలాగే కొన్ని ఎలక్ట్రికల్ మెషినరీ కూడా ఉంది. సో అక్కడ కొన్ని ఫర్మ్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ చూసాం ఐజేఎం కార్పొరేషన్ అండి, మన భాగ్యనగరంలో కూడా ఉంది, మలేషియన్ టౌన్షిప్, ఇటువంటి వాళ్ళు పెట్రోనాస్ ఉంది, అది కూడా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. అట్లా మనకి కొన్ని చోట్ల మంచి స్ట్రాటజిక్ గా వాళ్ళతో మంచి కోఆపరేషన్ కి దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఇంకోటి డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్, అంటే మనం ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఈ కౌంటర్ టెర్రరిజము లేకపోతే ఇంటెలిజెన్స్ షేరింగ్, నేవీ, డిఫెన్స్ పరంగా కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒకవేళ ఫైటర్ జెట్ల మెయింటెనెన్స్ వాళ్ళు ఇచ్చే అవకాశము, ఇవన్నీ కూడా కనిపిస్తాం. అయితే చాలా మందికి ఈ సందేహం వస్తుంది, ఇంతల్లా ఉంటే మరి జాకిర్ నాయక్ ని వస్తాడా, మనం వాడిని పట్టుకోవచ్చా అనేది. అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ రిటర్న్ వచ్చే, అంటే మళ్ళీ ఎలక్ట్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రీమిజాన్ని నేను సపోర్ట్ చేయను అని వారు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మనకు ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసేయడాలు, లేకపోతే ఇస్లాంలో కన్వర్ట్ చేయడాలు, లేకపోతే లవ్ జిహాద్ ఇలాంటి చేసేది ఎక్కువ పాకిస్తాన్ వైపు, అటువైపు ఉంటుంది, కానీ ఇండోనేషియా, మలేషియా ఈ ప్రాంతంలో ఉండదండి. యాక్చువల్లీ ఇక్కడ ప్రసాద్ గారు, ఇక్కడ జకీర్ నాయక్ వివాదాస్పద మత ప్రచారకుడు, చాలా భారత్ కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయి అక్కడ మలేషియాలో ఆశ్రయం పొందాడు. అంటే అక్కడ పర్టికులర్ గా అక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందడానికి ఏంటి కారణము? అక్కడ అంటే చాలా మంది యూకే వెళ్తూ ఉంటారు, లండన్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ పర్టికులర్ గా జకీర్ నాయక్ మలేషియా వెళ్ళి ఇక్కడ సెటిల్ కావడానికి అక్కడ చట్టాలు ఏమైనా అతనికి కొంచెం చట్టాలు కానీ లేదా ప్రభుత్వాలు కానీ అతనికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకు పర్టికులర్ గా మలేషియాలో అక్కడ ఉన్న కొన్ని ఎక్స్ట్రడిషన్ ట్రీటీలో టెక్నికల్ ప్రొసీజర్ యూజ్ చేసుకుంటున్నాడు అతను. ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ హై కీ ఎజెండా ఐటమ్. ఎందుకంటే జకీర్ నాయక్ ఎటువంటి కామెంట్స్ చేయడము, లేకపోతే లవ్ జిహాద్ ని ఎలా ప్రమోట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. సో ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఈ దీని మీద ఇది టెర్రరిజం పొలిటికల్ కాదు అని చెప్పడం చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మనకి ఇండియా మలేషియాకి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ 2010 ఉందండి, ఎక్స్ట్రడిషన్ కానీ దాంట్లో లీగల్ సమస్యలు ఏమొచ్చాయంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద ట్రీటీ, ఎక్స్ట్రడిషన్ కెన్ బి రిఫ్యూజ్డ్ ఇఫ్ ద రిక్వెస్టెడ్ కంట్రీ వ్యూస్ ద అఫెన్స్ యాజ్ ఆఫ్ బీయింగ్ ఏ పొలిటికల్ క్యారెక్టర్. సో ఇది యాక్చువల్లీ టెర్రరిజం అని మనం చెప్తున్నా సరే, వాళ్ళు అక్కడ ఉండే అతని లీగల్ టీము లేదు ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం అనలేదు, కానీ ఇక్కడ ఉండే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కానీ టెర్రరిజం గా చూపిస్తుందని చూపించడానికి అదొకటి నడుస్తుంది. ఇంకా ఏంటంటే ఎవిడెన్స్ కావాలి, ఇంకా కంపెలింగ్ ఎవిడెన్స్ కావాలి. ఇటువంటివి ఏమంటే కొంచెం అక్కడ హ్యూమన్ రైట్స్ ఇటువంటివన్నీ అడ్డు పెట్టుకొని ఉన్నారు. కానీ నేను అనుకోవడము, ఎప్పుడైతే మలేషియా వాళ్ళకి మన మీద డిపెండెన్సీ పెరుగుతుందో, ట్రేడ్ డిపెండెన్సీ పెరుగుతుందో అండి, వాళ్ళ చట్టాలు అన్ని పక్కన పెట్టి జాకిర్ నాయక్ ని ఇమీడియట్ గా మనకి అప్పచెప్తారండి. అది నేను 100% నేను నమ్ముతాను. సో ఎక్కడ ఏ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ చెప్పేది అవంతా
ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వీళ్ళందరూ ఏంటంటే వాణిజ్య పరంగా ఒప్పందాలు కుదిరితే మిగతావన్నీ సెట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటంటే ప్రసాద్ గారు, పొలిటికల్గా ఎలాంటి మెసేజ్ మన దేశంలో కానీ లేకపోతే అబ్రాడ్ కానీ పర్టికులర్గా ఈ ఇస్లామిక్ వరల్డ్ అరబిక్ నేషన్స్లో వాటిల్లో కూడా అంటే మేము అగేన్స్ట్ కాదు, ముస్లిం కంట్రీస్కి మేము వ్యతిరేకం కాదని చెప్పేటువంటి ప్రయత్నము మొన్నటికి మొన్న యుఏఈ నుంచి అక్కడ అధ్యక్షుడు మన ఆగమేఘాల మీద మనకి ఇక్కడ రావడము కేవలము ఒక గంటన్నర ఉన్నాడు. తర్వాత ఈ మధ్యనే 6 అరబ్ దేశాలతో ఒక FTA మీరు కూడా చూసే ఉంటారు. సో ఇప్పుడు మలేషియాకు వెళ్ళి పర్యటించడం, సో పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడం అనేది కూడా ఒక ఫ్యాక్టర్ కనబడుతుందా మనకి ఇక్కడ ఈ పర్యటన ద్వారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పాకిస్తాన్ వాడు ఏంటంటే ప్రతిసారి మతాన్ని అడ్డు పెట్టుకుని ఏదో చెయ్యాలి అని వాడు ప్రయత్నం వాడు చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ని ఐసోలేట్ చేస్తూ మిగతా ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో వాణిజ్యపరంగా సంబంధాలు మనం పెంచుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసాము GCC వాళ్ళు వచ్చారు, అంటే గల్ఫ్ కంట్రీస్ కౌన్సిల్ వాళ్ళు కూడా వచ్చారు. 17 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరితో మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. సో ఆ విధంగా స్లోగా పాకిస్తాన్ వాడిని ఏకాకి చేయడము, అట్లాగే ఈ రాడికలైజేషన్ ని తగ్గించడం, కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో మనం చేస్తున్నాం. కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మన ఇండోనేషియా నుంచి కూడా అతను వాళ్ళ ఫార్మర్ PM అనుకుంటా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు ఇష్టమైన దేవుడు ఎవరంటే కృష్ణుడు అని చెప్పారు. అంటే మలేషియా ఆర్ ఇండోనేషియా ఈ దేశాల్లో వాళ్ళ ముస్లిం కంట్రీస్ అయినప్పటికీ కూడా అక్కడ హిందువులు లేకపోతే ముస్లిం ఏతరుల మీద ద్వేషము ఇటువంటివి ఏం లేవు, అందరూ కలిసి ఉంటున్నారు అక్కడ. సో అందు గురించి వాళ్ళని ఇంకా మన వైపు తిప్పుకునే ప్రయత్నంలో దీన్ని చూడొచ్చండి. అలాగే ఇందులో డిఫెన్స్ కి సంబంధించి కానీ మ్యారిటైమ్ కోఆపరేషన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లాంటివి ఆ ప్రస్తావన కూడా ఏమైనా వచ్చిందంటారు? ఇందాక మీరు మలక్కా స్ట్రీట్ గురించి చెప్పారు, చాలా వరకు వాణిజ్యము ఆ మలక్కా స్ట్రీట్ గుండానే చైనాకి వెళ్తుంటాయని చెప్పారు. డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ లో ఏమైనా చర్చలు జరిగి ఉండొచ్చు అంటారా ఈ పర్టికులర్ గా 2 days విజిట్ లో? అది డెఫినెట్లీ జరిగిందండి. సో అది ఏంటంటే మనం ఇంకా పూర్తి గవర్నమెంట్ స్టేట్మెంట్ లో వాళ్ళు ఇన్ డీటెయిల్ గా ఇవ్వలేదు దాని గురించి. ఎందుకంటే యూజువల్లీ డిఫెన్స్ అంటిల్ అన్లెస్ అవి అయ్యేంత వరకు మనకు పూర్తిగా రాదు. అంటే యూజువల్లీ గవర్నమెంట్ అయితే ఇచ్చింది ఏంటంటే ఫుడ్ అండ్ సెక్యూరిటీ, అగ్రో కమోడిటీ కోఆపరేషన్ అన్నారు, నెక్స్ట్ డిజిటలైజేషన్ అన్నారు, సెమీ కండక్టర్ గురించి చెప్పారు. డిఫెన్స్ గురించి ఏమంటున్నారంటే మనకి ఈ మిడ్కామ్ అని ఉంటుంది, అంటే మలేషియా ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ అదొకటి. దాని నుంచి ఇంకోటి మనకి SU-30 వాళ్ళు కూడా SU-30 కావాల్సి వచ్చింది ఫైటర్, కాబట్టి దానికి ఒక ఫోరం ఏర్పాటు చేయడము. అట్లా డిఫెన్స్ పరంగా లేకపోతే ఏరో ఇండియాలో వాళ్ళు పార్టిసిపేషన్ చేయడము, ఇంకా లాంకావి లిమా అంటారు, లిమా 2025లో పార్టిసిపేట్ చేయడం, అంటే ఇటువంటి బాగానే జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే అఫీషియల్ స్టేట్మెంట్ అనమాట ఇది. సో మనం ఇంకా బాగా క్లోజ్ గా వర్క్ చేయాలి ఇది. కానీ నేను అనుకోవడము ఇవి ఆన్ ద సర్ఫేస్, కానీ అండర్ ద సర్ఫేస్ ఏముంటుందంటే ఈ మలక్కా స్ట్రైట్ ఇటు పక్కన చేస్తూ చైనా వాడిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దిశగా వెళ్తుంది. ఎందుకంటే వాడు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా జీరో టాలరెన్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ టు కంబాట్ టెర్రరిజం అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇంకా కోఆపరేషన్ ఉంటుంది. చైనా వాడు మనకి ఎప్పుడైతే మనకి ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అని తీసుకొస్తున్నాడో, మనం కూడా చైనా వాడి కూడా వాడి చుట్టుపక్కల కూడా మనం కూడా ఒక పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం కూడా ఏర్పాట్లో మనం కూడా ఉన్నామండి. ఈ యాక్టిస్ట్ పాలసీ ఏంటి? లుకీస్ట్ అనేది గతంలో ఉండదు, మోదీ గారు వచ్చిన తర్వాత యాక్టిస్ట్ పాలసీ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ యాక్టిస్ట్ పాలసీ కంటే ముందు లుకీస్ట్ పాలసీ ఏముండేదంటే అది నరసింహారావు గారి హయాంలో వచ్చిందండి. అంతకుముందు మనము అంతగా పెద్దగా పట్టించుకోలేదు మన ఈస్ట్ వైపుని, సౌత్ ఈస్ట్ ఏషియాని. ఎప్పుడు మన ఫోకస్ అంతా US, యూరోప్ అటుపక్కన ఉండేది, కానీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ మీద అంత పెద్ద పట్టించుకోలేదు.
అప్పుడు ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఎస్పెషల్లీ రోరింగ్ ఈస్ట్ అంటే ఈస్టర్న్ టైగర్స్ అనేవాళ్ళు, ఎస్పెషల్లీ మలేషియా, ఇండోనేషియా ఇటువంటి దేశాలు ఎకనామీగా బూమ్ బాగా పెరిగిందనమాట. అయితే అక్కడ కానీ మనకి ఎప్పటి నుంచో కల్చరల్ సంబంధాలు, సివిలైజేషన్ సంబంధాలు ఉన్నాయి. బుద్ధిజం కానీ చాలా స్ప్రెడ్ అయి ఉంది. మనకి గతంలో చూసుకుంటే కూడా చోళులు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళారు, కంబోడియా ఇటువంటి దేశాల్లో వెళ్ళారు అనేది కూడా మనకి, అవన్నీ మన కింగ్డమ్స్ అని ఉండేది. సో ఆ విధంగా కల్చరల్ పరంగా మనం వాళ్ళ మీద స్పెసిఫిక్ ఒక దృష్టి పెట్టాలి అని స్టార్ట్ అయింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇలా కాదు, మనం జస్ట్ చూస్తూ ఊరుకుని ఖాళీగా కూర్చుంటే కుదరదు, మనము యాక్టివ్గా ప్రొయాక్టివ్గా మనంతటా మనమే వెళ్ళి, మనకి ఏదో చూస్తూ కూర్చుంటే ఏం వస్తుందండి, ఏం రాదు కదా, ఏదో ఒకటి మనకు యాక్ట్ చేయాలి, దానికి ఏదో ఒకటి అవుట్కమ్ రావాలి. సో ఆ దిశగా ఫస్ట్ ఎకనామిక్ ఫోకస్ తో పాటు స్ట్రాటజిక్, సెక్యూరిటీ, డిఫెన్స్, మ్యారిటైమ్, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ టు పీపుల్ అండ్ కల్చరల్, ఇన్ని వాటి మీద ఫోకస్ పెట్టుకున్నారు. దాంతో పాటు స్కోప్ను కూడా ఇంక్రీజ్ చేశారు. అంటే జస్ట్ సౌత్ ఈస్టే కాకుండా ఈస్ట్ ఏషియా అంటే జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ వాటి మీద దృష్టి పెట్టాలి. ఇంకా మనకేంటంటే ఇవి చైనా ఎప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అడ్డు పెట్టుకొని వీళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దానికి ఒక అడ్డుగట్ట కట్టడానికి ప్రతి రూల్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ పెట్టడము, లేకపోతే ఎంతవరకు వెళ్ళగలుగుతారు, సెక్యూరిటీ కొలాబరేషన్ పెట్టుకోవడము, ఇలా చేశారు. దాంతో ఇంకా చివరిది ఏంటంటే ఒక నార్త్ ఈస్ట్ రీజియన్ అంటే ఇండియా నుంచి మయన్మార్, థైలాండ్ ఒక హైవే వేద్దాము, లేకపోతే మల్టీ మోడల్ ట్రాన్సిట్ ఒకటి పెట్టుకుందాము, నైబర్హుడ్ ఫస్ట్, లేకపోతే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అంటే సాగర్ అనే ప్రోగ్రామ్ ని పెట్టుకోవడం, ఇలా యాక్ట్ ఈస్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. దాంట్లో మన వాళ్ళు చాలా మైల్ స్టోన్స్ కూడా వచ్చాయి మనకి. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లోతైనటువంటి విశ్లేషణ అందించినందుకు. మళ్ళీ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మనం మాట్లాడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. మరి మా ప్రేక్షకులు కూడా ఈ ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా టూర్ కు సంబంధించి, ఈ ఎపిసోడ్ కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ను తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా చెప్పొచ్చు. మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి, మరింత బెటర్ కంటెంట్ మీకు ఇవ్వడానికి మాకు చాలా వరకు అవి ఉపయోగపడతాయి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.